ఆంధ్రప్రదేశ్కి 25.3% పెట్టుబడులు వచ్చాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క నమ్మకం, విశ్వాసం ఈ ప్రభుత్వం పైన చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సైనింగ్ ఏదో ఎంఓయూలు కాదు, గ్రౌండింగ్, ఓపెనింగ్ అన్ని డేట్లు ఫిక్స్ చేస్తున్నాం. మాటలు చెప్పడం లేదు, చేష్టల్లో చూపిస్తాం. 36 రోజుల్లో 5th జనరేషన్ ఫైటర్ జెట్ పుట్టపర్తికి తీసుకొచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సంవత్సరాలు కాదు, డికేడ్స్ కాదు, గంటలు రోజులు లెక్క పెట్టుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకో పక్క 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. మీరు ఉద్యోగం చేయాలి, లేకపోతే మీరే పారిశ్రామికవేత్తలయ్యి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే శక్తి మా వారికి రావాలనేది నా ఆకాంక్ష. ఒకటి కాదు, గ్రీన్ ఎనర్జీకి పోతున్నాం. ఇంకొక పక్క పోర్ట్ లెడ్ ఇండస్ట్రీ, సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది, ఎగుమతులకు అనుకూలమైన ప్రాంతం. దీన్ని ఉపయోగించుకుంటే బ్రహ్మాండంగా ముందుకు పోతాం. టూరిజం బ్రహ్మాండమైన ప్లేస్లు ఉన్నాయి, అలాంటి టూరిజానికి ప్రాధాన్యత ఇస్తాం. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఈ కొండే మీ అందరి మైండ్లో ఉండాలి. ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, అది మన బాధ్యత. దీని కమిట్మెంట్తో పనిచేస్తామని మరొక్కసారి యువతకు హామీ ఇస్తున్నా. ఉద్యోగాలు ఇవ్వాలంటే మనుషుల్లో కూడా నైపుణ్యం ఉండాలి. ఈ విషయం కూడా మరి మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మానవ వనరుల అభివృద్ధి. ఈరోజు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకొచ్చాం. హబ్ అండ్ స్పోక్ మోడల్లో ముందుకు పోతున్నాం. ఇంకో పక్క ఎక్కడికక్కడ స్కిల్ డెవలప్మెంట్, దేశంలో ప్రపంచంలో ఉండే స్కిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ తీసుకొస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇటీవల నేను ఏఐ గురించి మాట్లాడితే మన పిల్లలు చూపించిన శ్రద్ధ నాకే ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు క్వాంటమ్ ఆల్గరిథం రాయాలంటే దాంట్లో కూడా మన వాళ్ళు నెంబర్ 1 వచ్చే పరిస్థితికి వచ్చారు. మొన్న మీరు చూశారు, నేను ఒక మాట చెప్పాను ఉద్యోగాల విషయంలో, నైపుణ్య విషయంలో మాట్లాడుతూ. ఫస్ట్ సంతకం నేను పెట్టింది మెగా డిఎస్సికి సంతకం పెట్టాను. 1 సంవత్సరంలో ఇస్తామని నేను ఆ రోజు చెప్పి, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా దగ్గర 100-150 పిటిషన్లు వేసి ఎక్కడికెక్కడ హైకోర్టులో అన్ని క్లియర్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి లాస్ట్లో అందరికి ఉద్యోగాలు ఇచ్చే వరకు వెళ్ళాం. అలాంటి చేస్తే 2 ఏళ్ల తర్వాత 1 ఇయర్ తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏదో జరిగిపోయిందని. అంటే వీళ్ళ నైజం ఏది? వీళ్ళు మామూలు నేరస్తులు కాదు, కరుడు గట్టిన నేరస్తులు. ఒక అసాక్షి పేపర్ ఉంది, ఆ పేపర్లో ఏదో రాయడం, అక్కడి నుంచి అందరూ మాట్లాడడం, దాన్ని ఒక ఇష్యూ చేయాలని చూస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, తప్పు చేస్తే తాట తీస్తా, తప్పు చేయకపోతే ఎవడొచ్చినా ఏమీ చేయలేడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 16,000 మందికి ఉద్యోగాలు వస్తే ఆనందపడాల్సింది 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఏదో ఎడ్యుకేషన్లో పెంచేసా అంటే ఏం పెంచారని అడుగుతున్నా. అందుకే చాలా స్పష్టత ఉంది. కుట్రలు కుతంత్రాలు ఇక్కడ పనిచేయవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తప్పుడు ప్రచారాలు చేసి యువతలో అపోహలు సృష్టించాలంటే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు సాక్ష్యాలు ఇవ్వండి, నేను వాళ్ళని నడి రోడ్లో నిలబెట్టే బాధ్యత నాది. అనవసరంగా చేస్తే మిమ్మల్ని కూడా నడి రోడ్లో నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇదే మరిగా ఆట్లాడారు మా ఆడబిడ్డలకు వస్తే. నేను ఒకే మాట చెప్పా, ఎవడైనా నా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజని చెప్పి చేసి చూపించిన పార్టీ ఎన్డీఏ. ఇంకొక పక్కన మూడోది నీటి భద్రత.
ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. వాటర్ సెక్యూరిటీ 36 ప్రాజెక్టులకి డేట్స్ ఇచ్చాం. ఇనాగరేషన్కి దగ్గర 40,000 కోట్లు ఖర్చు పెడతాం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. ఇంట్రా లింకింగ్ ఆఫ్ రివర్స్ చేస్తాం. పోలవరం నుంచి వంశధార వరకు తీసుకెళ్తాం. గోదావరి నుంచి మళ్ళీ మనం ఏదైతే పెన్నా నది